వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు అవిసె గింజలు ఫ్లక్స్ సీడ్స్తో హెయిర్ జెల్ మరియు ఫేస్ జెల్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి అవిసె గింజలండి. 3/4 కప్పు అవిసె గింజల్ని ఒక గిన్నెలో వేసుకోండి. 2 లోటాల నీళ్లు వేసుకోండి. నేను ఈ లోటాతో వేసుకుంటున్నానండి. సన్నని మంట మీద పెట్టి కలుపుతూ ఉడికించుకోండి. చూడండి, నొరగ వస్తుంది కదా, ఇది గట్టిగా రావాలండి. ఇలా చూడండి, బాగా ఉడుకుతుంది కదా, ఇలా తీగలాగా సాగుతుందండి. ముదురు తీగ పాకంలాగా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని వేడిగా ఉన్నప్పుడే ఇలా జాలరీలో వేసుకొని వడేసుకోండి. చల్లారితే జెల్ బయటికి రాదండి. ఈ జెల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెల రోజుల వరకు కూడా వాడుకోవచ్చండి. ఈ ఫ్లెక్స్ సీడ్స్ని కూడా పడేయకండి, ఇంకోసారి కూడా చేసుకోవచ్చు ఇలాగే. చూడండి, జెల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా జెల్ని ఒక కప్లోకి వేసుకోండి. 1 స్పూన్ కొబ్బరి నూనె వేసుకోండి. బాగా కలుపుకోండి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుందండి. దీనివల్ల హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. హెయిర్ డ్రైనెస్ కూడా తగ్గుతుందండి. అవిసె గింజల్లో విటమిన్ E ఉంటుందండి. చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది కదా, అలా రాకుండా అరికడుతుందండి. చూడండి, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఇలా జుట్టు పాయలు పాయలుగా తీసుకుని మొదల నుండి కొనల వరకు రాసుకోవాలండి. ఇలా బాగా అంతా అప్లై చేసుకోండి. 30 నిమిషాలు నాననివ్వండి. సెమీ వాష్ చేసుకోండి. నేనైతే కుంకుడుకాయ వేసుకోమని చెప్తానండి. కుంకుడుకాయ షాంపూ ఎలా చేసుకోవాలో వీడియో పెట్టానండి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఫేస్ జెల్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. 1 కప్లోకి కొద్దిగా జెల్ వేసుకోండి. కొద్దిగా తేనె వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇది రాసుకోవడం వల్ల పింపుల్స్ రాకుండా ఉంటాయండి. అలాగే పింపుల్స్ వల్ల వచ్చిన నల్ల మచ్చలు కూడా వెళ్ళిపోతాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.